హాయ్ వీవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఈరోజు నేను వచ్చేసరికి నాగోల్లోని బండ్లగూడ అనే ఏరియాలో అయితే ఉన్నానండి. ఇక్కడ మనకు వచ్చేసరికి ఒక గేటెడ్ కమ్యూనిటీలో, అంటే మీకు గోల్డెన్ లీవ్స్ విల్లాస్ అనే ప్రాజెక్ట్లో ఒక విల్లా అనేది మనకి సేల్కి వచ్చిందనమాట. ఇది కొత్త విల్లా అండి, సెకండ్ సేలే కానీ వీళ్ళైతే యూజ్ చేయలేదు. కొత్త విల్లా మీకు 222 స్క్వేర్ యార్డ్స్తో ఉన్న విల్లా, పెద్ద విల్లా అనమాట. ఈస్ట్ ఫేజింగ్తో అయితే ఉంటుంది. ఈ విల్లాకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈ గోల్డెన్ లీవ్స్ విల్లాస్ అనేది నాగోల్ మెట్రో స్టేషన్కి 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. దీనికి 2 రూట్స్ ఉన్నాయండి. మనం శుభం ఫంక్షన్ హాల్ నుంచి రావచ్చు. శుభం అంటే నాగోల్ నుంచి మీకు శుభం ఫంక్షన్ హాల్కి వచ్చి, శుభం ఫంక్షన్ హాల్ నుంచి జైపూరి కాలనీ రోడ్కి అయితే రావచ్చు. ఫస్ట్ గేట్కి అయితే వస్తారు. సెకండ్ గేట్ వచ్చేసరికి మీకు నాగోల్ నుంచి బండ్లగూడ రోడ్కి వచ్చి ఇందూర్ అనే ఆపోజిట్ రోడ్లో మీకు 1 కిలోమీటర్ లోపలికి వస్తే మీకు సెకండ్ గేట్ అయితే ఉంటుంది. ఆ రోడ్ కూడా మీకు ఉప్పల్ బగాయత్కి కనెక్ట్ అవుతుంది. అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఉప్పల్ బగాయత్కి అయితే వెళ్ళలేరు అనమాట. ఇది కమ్యూనిటీ అండి, చాలా బాగుంటుంది కమ్యూనిటీ అనేది. ఈ కమ్యూనిటీ వచ్చేసరికి మీకు 2 ఇయర్స్ క్రితమే పొజిషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ విల్లా అనేది సేల్కి వచ్చింది. విల్లాకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్తో పాటు నేను ప్రతిదీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇప్పటివరకు కూడా లైక్ చెప్పితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ విల్లాకి సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్ అయితే నేను క్లియర్గా చూపిస్తున్నానండి. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న విల్లా అనమాట. 222 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది. మీకు 40/50 సైజ్ అయితే ఉంటుంది. ఫేజింగ్లో మీకు 30 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది అనమాట. డూప్లెక్స్ విల్లా అనమాట. ఇది క్లియర్గా చూసుకోవచ్చు మీరు. డూప్లెక్స్ విల్లా అనేది ఉంటుందండి. ఇది కొత్త విల్లా అండి. టోటల్ డీటెయిల్స్ నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. టోటల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతిదీ కవర్ చేశాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఏమున్నాయి, ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయి, బార్ కౌంటర్, హోమ్ థియేటర్ అన్నీ కవర్ చేశాను అనమాట. మీరు టోటల్ వీడియో అయితే చూడండి. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నామండి. పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు మీరు. 2 కార్స్ అయితే ఈజీగా మనం పార్క్ చేసుకోవచ్చు. ఇది క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే మనకి విల్లా చుట్టూతో అయితే మూవ్ అయి రావచ్చు అనమాట. విల్లా చుట్టూతో మూవ్ అయి రావచ్చు. ఇటు సైడ్ వెళ్తే చూద్దాము. మీకు గ్యాస్ సిలిండర్ కూడా బయట పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు, లోపల కాకుండా బయట సెటప్ చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది కిచెన్కి. క్లియర్గా చూడొచ్చు. అలాగే ఇటు సైడ్ కూడా మనం మూవ్ అయి రావచ్చు. ఇది వాష్ ఏరియా అండి. అలాగే ఈ డోర్ ద్వారా కూడా మనం కిచెన్లో ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇలాగే మనం చుట్టూతో మూవ్ అయి రావచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మీకు సర్వెంట్కి సంబంధించిన కామన్ వాష్రూమ్ అయితే, సర్వెంట్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు సర్వెంట్ కోసం వాడుకోవచ్చు, లేదా గెస్ట్ వాష్రూమ్ లాగా వాడుకోవచ్చు అనమాట. క్లియర్గా చూడవచ్చు మీరు. ఇది బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. నేను మూవ్ అయి వస్తున్నానండి. విల్లా చుట్టూతో మూవ్ అయి వస్తున్నాను. మంచి కమ్యూనిటీ అండి. ఈ కమ్యూనిటీలో మీకు అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. క్లబ్ హౌస్ ఉంది, వాకింగ్ జాగింగ్ ట్రాక్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి. అలాగే 24/7 సెక్యూరిటీ ఉంటుంది. 2 గేట్స్ ఉంటాయి. 2 గేట్స్ దగ్గర కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఇది మీకు సర్వెంట్కి సంబంధించిన వాష్రూమ్ అండి. ఇటు మీకు క్లియర్గా మనం ఇటు మూవ్ అయ్యి రావచ్చు అనమాట. ఇది క్లియర్గా చూడొచ్చు. ఇటు మూవ్ అయ్యి రావచ్చు. ఇక మనం లోపలికి వెళ్ళి 1 by 1 నేను చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మెయిన్ డోర్ కూడా మీకు టేక్వుడ్తో చేయడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది నేను లోపలికి వెళ్ళి 1 by 1 నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుండండి. మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు స్పేసియస్ హాల్తో పాటు డైనింగ్ ఏరియా, పూజా రూమ్, కిచెన్ ఏరియా, అలాగే గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అలాగే టీవీ యూనిట్ సెటప్ కూడా చూసుకోవచ్చు మీరు. ఫుల్ వుడెన్ వర్క్తో అయితే చేయడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి మీకు టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మెయిన్ డోర్ వచ్చేసరికి ఇండియన్ టెకూర్తో చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. బెడ్రూమ్ తర్వాత కిచెన్, పూజా రూమ్ అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్దాము. ఇది వచ్చేసరికి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ చూసుకో, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు, ప్రీ ఇన్స్టాల్ బెడ్ ఇచ్చారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. అలాగే టీవీ సెటప్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇది క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇది ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అంటే ఈ బెడ్రూమ్కి 2 సైడ్ విండోస్ అయితే ఉన్నాయి. ఫుల్ వెంటిలేషన్ అయితే వస్తుంది. అలాగే దీనికి అటాచ్డ్గా మనకి వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇస్తారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విల్లా వచ్చేసరికి 222 గజాల్లో కట్టిన విల్లా అండి. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న విల్లా 40/50 సైజ్ అయితే ఉంటుంది. మీకు ఫేజింగ్లో 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీ విల్లా. ఈ విల్లా ప్రాజెక్ట్ మనకి నాగోల్లోని బండ్లగూడ అనే ఏరియాలో అయితే ఉంటుంది. మీకు 2 సైడ్ నుంచి రావచ్చు అనమాట. నాగోల్ నుంచి రావచ్చు,
నాగోల్ బండ్లగూడ నుంచి రావచ్చు, అలాగే మీకు నాగోల్ జయపురి కాలనీ నుంచి కూడా రావచ్చు. విల్లా ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి గోల్డెన్ లీవ్స్ విల్లా ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు మనం క్లియర్గా ఇప్పుడు కిచెన్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాము. కిచెన్ ఏరియా చూడొచ్చు, మీకు పక్కన పూజా రూమ్ ఇవ్వడం జరిగింది, ఎల్ టైప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. పూజా రూమ్ అనేది మనకి సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది, అలాగే టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది, చాలా నీట్గా ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా చూడండి, ఎల్ టైప్ కిచెన్ ఇచ్చారు, అలాగే అవుట్ సైడ్ నుంచి మనకి సర్వెంట్ రావడానికి వెళ్ళడానికి అవుట్ సైడ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే మొత్తం కబోర్డ్స్ అయితే క్లియర్గా ఇచ్చారు, వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఇది మీరు యాస్టీస్గా ఇదే ప్రైస్కి ఇస్తారండి, యాస్టీస్గా ఉన్న ప్రైస్ అనమాట. ఇది 10,000 per SFT, లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇది మీకు డైనింగ్ ఏరియా అండి, డైనింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఈ డైనింగ్ ఏరియా దగ్గర కూడా మీకు సెటప్ చేసుకోవచ్చు అనమాట. కబోర్డ్స్ అయితే ఆల్రెడీ ఇచ్చేసారు, అలాగే లిఫ్ట్ కావాలనుకున్న ఈ స్పేస్లో మీకు లిఫ్ట్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఉంటాయి, అవి కూడా కవర్ చేద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవుతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ క్లియర్గా చూపించాను కదా, ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారు, క్లియర్గా మీరు చూడొచ్చు. ఇటు సైడ్ వచ్చేసరికి మీకు బాల్కనీ అండి. ఈ రూమ్ వచ్చేసరికి మీకు ఫస్ట్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. దీనికి క్వైట్ ఆపోజిట్లోనే మీకు సెకండ్ బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మీకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. వెంటిలేషన్ కోసం విండోస్ అయితే ఇచ్చారు. నేను ఇప్పుడు బాల్కనీ అయితే కవర్ చేస్తాను, క్లియర్గా మీరు చూడండి. ఇది బాల్కనీ అనమాట. ఇది ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది బాల్కనీకి కూడా. ఇప్పుడు మనం వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది, టీవీ యూనిట్ కూడా సెటప్ చేయడం జరిగింది, అలాగే మనకి ప్రీ ఇన్స్టాల్ బెడ్ కూడా ఉందన్నమాట. ఇది క్లియర్గా చూడొచ్చు. దీనికి కూడా మీకు వీళ్ళకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంది, క్లియర్గా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉందన్నమాట. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇది మీకు అటాచ్డ్ వాష్రూమ్, వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ఉంటాయన్నమాట. ఈ విండోస్, ఈ డ్రెస్సింగ్ టేబుల్, ఈ కబోర్డ్స్ వచ్చేసరికి మనకి స్లైడ్ డోర్స్తో వస్తున్నాయండి. ఇలా స్లైడ్ చేసుకోవచ్చు, క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మనం దీని క్వైట్ ఆపోజిట్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ని అయితే కవర్ చేస్తున్నాము. ఇది మాస్టర్ బెడ్రూము, టేకుడ్తో చేయడం జరిగింది. ఈ డోర్స్ అన్నీ ఓనర్స్ చేంజ్ చేసుకోవడం జరిగిందండి, డెవలపర్ బిల్డర్ ఇచ్చింది అయితే కాదు. ఇది క్లియర్గా చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్కి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు, అలాగే మీకు బెడ్రూమ్ కూడా టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. టీవీ సెటప్ అనేది మీకు ఒక వుడెన్ కబోర్డ్స్తో చేయడం జరిగింది. ప్రీ ఇన్స్టాల్ బెడ్ ఇచ్చారు, 2 సైడ్ విండోస్ అయితే ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా మీకు కబోర్డ్స్ అయితే ఉన్నాయి. విండోస్ వచ్చేసరికి మీకు క్లియర్గా చూడండి, గ్రిల్స్ అయితే ఇచ్చారు, అలాగే మనకి మస్కిటో మెష్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. స్లైడ్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. 2 సైడ్ విండోస్, ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు మీకు స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా అండి. ఇది మీకు ఇక్కడ మిర్రర్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది స్లైడ్ కబోర్డ్స్ అనమాట, స్లైడ్ డోర్స్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది మీకు అటాచ్డ్ వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇది అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు టైల్స్ అయితే యూస్ చేశారు, గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది చూశారు కదా. ఈ విల్లా వచ్చేసరికి మీకు 222 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న విల్లా అండి. 3,400 SFTతో అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 3,40 lakhs అనేది కోట్ చేయడం జరుగుతుంది. 10,000 per SFT కింద కోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు ఫస్ట్ ఫ్లోర్ అనేది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ టెర్రస్ కమ్ మీకు హోమ్ థియేటర్, బార్ సెటప్ ఉంటుంది, పర్సనల్ బార్ సెటప్, అది కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇప్పుడు మనం టెర్రస్ ఏరియాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. టెర్రస్ ఏరియాలో మీరు క్లియర్గా చూడొచ్చు, సెన్సార్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం వెళ్తుంటే ఆన్ అవుతాయంటన్నమాట. ఈ టెర్రస్ ఏరియాలో అంటే సెకండ్ ఫ్లోర్లో టోటల్ టెర్రస్ ఇవ్వకుండా వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ హోమ్ థియేటర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, హోమ్ థియేటరు అలాగే సపరేట్ బార్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇది క్లియర్గా చూసుకోవచ్చు. ఇది సపరేట్ బార్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది బార్ కౌంటర్, ఇది హోమ్ థియేటర్, కొత్త విల్లా ఫ్రెండ్స్ ఇది. అలాగే ఈ డోర్ ద్వారా మనం బయటికి వెళ్తే టెర్రస్కి వెళ్తాము. టెర్రస్లో కూడా కిట్టి పార్టీస్ కోసం వీళ్ళు సపరేట్గా మోడిఫికేషన్ కూడా చేసుకోవడం జరిగింది. మీరు క్లియర్గా చూడండి,
ఈ రూఫ్ కూడా మీకు షీట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కిట్టి పార్టీస్ చేసుకోవడానికి వీళ్ళు మోడిఫికేషన్ కూడా చేసుకోవడం జరిగిందనమాట. అలాగే ఈ వాష్రూమ్ అనేది కూడా మనకి గెస్ట్ వాష్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సోలార్ పాయింట్ కూడా ఇచ్చారనమాట. క్లియర్గా నేను అది కూడా కవర్ చేస్తాను. సోలార్ పాయింట్ కూడా వీళ్ళు కవర్ చేయడం ఇవ్వడం జరిగింది. ఇది సోలార్ పాయింట్ అనమాట. మీరు సోలార్ కూడా పెట్టుకోవచ్చు. ఇది విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. మీకు గనక విల్లా నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి. అలాగే 1% కమిషన్ అనేది మీ ఫైనలైజ్ అయిన అమౌంట్లో అయితే ఉంటుందన్నమాట. మీకు నచ్చినట్టయితే కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రభుత్వం వల్ల కలుస్తాను. టేక్ కేర్. బాయ్ బాయ్.